రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మన ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారాలు. ఇక వరంగల్ పశ్చిమంలో గడప గడపకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హనుమకొండ చౌరస్తాలో ప్రచారంలో దూకుడు పెంచారు నాయని రాజేందర్ రెడ్డి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి స్వామి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాడివేడి మొత్తానికైతే ప్రచారం జోరుగా సాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హన్మకొండ చౌరస్తాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థి రాజేందర్ రెడ్డి మాత్రం హన్మకొండ చౌరస్తాలో గడప గడప తిరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజా ఆదరణ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రజా ఆదరణ ఎట్లా ఉంది? బ్రహ్మాండమైన స్పందన చూస్తున్నారు కదా. ఎవరు పోయినా ఎక్కడికి పోయినా హారతులు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కాదు, వీళ్ళు చేసిన దుర్మార్గాలను ఏదైతే చూపిస్తూ ఎంత మోసపోయినాం సార్. తెలంగాణ ఇది అని చెప్పి మేము ఒకరిని ఇది చేసుకొని దాంట్లో ఈ పక్కని ట్రాప్లో పడి మా జీవితాలను ఆగం చేసుకున్నాం, మా పిల్లల జీవితాలు ఆగం చేసుకున్నాం, ఉద్యోగాలు లేక అని వాళ్ళ బాధ చూస్తే 4 రోజులు పోతే వీళ్ళ టీఆర్ఎస్ అని వాడలలో కాదు ఎక్కడ తిరగనిచ్చే పరిస్థితి కూడా లేరు. మేము ఇంట్లో కూర్చున్నా గెలిచే పరిస్థితికి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అనేది మరోసారి మేము రుజువు చేసుకోగలిగినాం. దాని మమ్మల్ని ప్రతి ఇంట్లో హారతినిచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మేము బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన అంతా ఇంత కాదు, చేసిన సేవ అంతా ఇంత కాదు. మీరు చూడండి, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 4% మైనార్టీ రిజర్వేషన్, ఉచిత కరెంటు చిరస్థాయిగా మిగిలిపోయేటి. వీళ్ళై తుమ్ముతుచ్చిపోయి ముక్కులు 2 రోజులు పథకం, 2 రోజులు దళిత బంధు అంటారు, 2 ఆ బంధు అంటారు, 2 ఈ బంధు అంటారు, 2 బొంద బంధు. ఏమయ్యా ఇస్తే అందరికి ఇచ్చి శాశ్వతంగా ఉండాలి. మనిషికి ఇంత ఇచ్చేసి దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన ఉండాలి. దానికి వ్యూహం లేదు, పథకం లేదు, ఏది లేదు. దానికి ఇచ్చేసి ఎట్లా 2 రోజుల పాటు కూడా నాయని రాజేందర్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అప్పటికిప్పటికి గ్రాఫ్ ఎలా ఉంది? మొత్తంగా ఆరాధన 6 గ్యారెంటీ గడప గడపకు తీసుకువెళ్తున్నారా? బ్రహ్మాండంగా ఉన్నది. అది ఊహించనంతున్నది. చూడండి, అవి చూడండి. మేము ఊపడం కాదు, వాళ్ళు ఊపుతున్నారు చేతులు. అంటే మా మీద ఎంత ప్రేమ ఉన్నది, నమ్మకం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇప్పుడు రాజేందర్ రెడ్డికి మాత్రము వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఫుల్ఫిల్ గా, అంటే నియోజకవర్గ స్థాయిలో కూడా రోజుకు గ్యారంటీ కార్డులతోని కూడా ప్రజా ఆదరణ కూడా చాలా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజా గ్యారంటీలతో కూడా ఆ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి నాయని రాజేందర్ మాత్రము గడప గడపగా తిరుగుతున్నారు. ప్రస్తుతానికైతే వరంగల్ హన్మకొండ చౌరస్తాలోని కూడా ప్రజా ఆదరణ కూడా బాగా లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జెండా